మన రెండు తెలుగు రాష్ట్రాల్లో చెరకు పంట సుమారు 1,70,000 హెక్టార్లలో సాగవుతున్నట్టుగా గత సంవత్సర గణాంక వివరాల ద్వారా తెలుస్తోంది. చెరకు పంట ద్వారా పంచదార, బెల్లం, ఖండసారి, మొలాసిస్ మొదలైన ఉత్పత్తులు తయారవుతున్నాయి. అధిక దిగుబడితో పాటు ఎక్కువ పంచదార పొందడానికి అనువైన శీతోష్ణ స్థితిగతులు, విత్తన రకాలు, సాగు భూమి, సాగు పద్ధతులు, సస్యరక్షణ, సాగునీటి నాణ్యత లాంటి ముఖ్యమైన అంశాల పట్ల రైతులు అవగాహన పెంచుకోవాలని ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రైతు లోకానికి సూచనలు, సలహాలు అందజేస్తోంది. దానికి సంబంధించిన వివరాలు చూద్దాం. చెరకు నుండి రసం, పంచదార, బెల్లం, మొలాసిస్ వంటి పదార్థాల్ని వాణిజ్యపరంగా ఉత్పత్తి చేస్తున్నారు. ఈ ఉత్పత్తులు అధికంగా నాణ్యతాపరంగా ఉండాలంటే చెరకు పంట సాగులో ఆధునిక మెలకువలు పాటించడం ద్వారా అధిక దిగుబడులు పొందడమే కాకుండా అధిక నికరాదాయాన్ని పొందవచ్చు. సూర్యరశ్మి, వర్షపాతం, గాలిలో తేమ అధికంగా ఉంటే చెరకు ఏపుగా పెరుగుతుంది. పంచదార శాతం పెరగడానికి చల్లని వాతావరణం, గాలిలో తేమ తక్కువగా ఉండాలి. కావున ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రకాలను బట్టి ఆంధ్ర, రాయలసీమల్లో డిసెంబర్ నుండి మార్చి నెల వరకు, తెలంగాణలో ఎక్సాలీ పంటను నవంబర్ నుండి ఫిబ్రవరి నెల వరకు నాటుకొనవలెను. చెరకు రైతులు నిపుణుల సూచనల మేరకు వారి వారి ప్రాంతాలకనువైన రకాలను, మేలైన యాజమాన్య పద్ధతుల్ని గనుక పాటించి సాగు చేస్తే చెరకు దిగుబడులు, రసనాణ్యతలు పెరిగి పంచదార, బెల్లం, ఇతర ఉపపదార్థాల ఉత్పత్తి పెరిగి మంచి లాభాలను పొందవచ్చు. అధిక దిగుబడులు సాధించడానికి మంచి రకాలతో పాటు నాణ్యమైన విత్తనం, ఎంపిక చేసిన భూమి, నాటే సమయం, ఎరువుల వేత, ఇతర యాజమాన్య పద్ధతులు కూడా ప్రాముఖ్యత వహిస్తాయి. విత్తన శుద్ధి. 1 ఎకరం చెరకు తోట నాటడానికి నీటిపారుదల క్రిందైతే 16,003 కళ్ల ముచ్చెలు, అదే వర్షాధారపు సాగుకైతే 20,000 ముచ్చెలు అవసరమవుతాయి. విత్తనాన్ని ప్రత్యేకంగా పెంచిన లేవడి తోటల నుండి గాని, ముదురు తోట నుండి గాని సేకరించుకోవాలి. లేవడి తోటల నుండి సేకరించిన విత్తనం నాటడం వల్ల మొలక త్వరగా వస్తుంది. ముదురు తోటల నుండి విత్తనం సేకరించేటప్పుడు గెడ చివరి 1/3 భాగాన్ని విత్తనానికి ఉపయోగించుకోవాలి. సేకరించిన ముచ్చెలను తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకుని నాటుకోవాలి. పొలుసు పురుగు, అనాసకుళ్ళును అరికట్టడానికి 300 లీటర్ల నీటికి 150 గ్రాముల కార్బండిజంతో పాటు 600 మిల్లీలీటర్ల మెలాథియన్ను కలిపిన మందు ద్రావణంలో 15 నిమిషాలు ముంచి నాటుకోవాలి. ఇక వర్షాధారపు చెరకు సాగు చేసేవారు నీటి ఎద్దడిని తట్టుకోవడానికి ముదురు తోటల నుండి విత్తనాన్ని సేకరించి నాటే ముందు ముచ్చెలను 10% సున్నపు నీటిలో గంటసేపు ముంచి నాటాలి. చెరకు పంటను అన్ని రకాల భూముల్లో సాగు చేసుకోవచ్చు. మురుగునీరు పోవు వసతి కలిగిన భూముల్లో సాగు చేయాలి. గరప నేలలు, ఇసుక నేలల్లో సాగు చేసేవారు చెరువు మట్టిని గాని, నల్లరేగడి మట్టిని గాని తోలి కలియదున్ని భూమిలో తేమ నిలుపుకునే శక్తిని పెంపొందించాలి. ఇక చెరకు సాగు చేయాలనుకున్న భూమిలో చెరకు నాటడానికి 6 వారాలకు ముందుగానే ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువు గాని, 5 టన్నులు బాగా ఆరిన
పొడి ఫిల్టర్ మడ్డి గాని వేసి కలియదున్ని ఇనుప నాగలితో 30 సెంటీమీటర్ల లోతు వరకు దుక్కి చేసి చదును చేసుకోవాలి. తరువాత రెక్కల నాగలి ఉపయోగించి కాలువలను బోదెలను వేసుకోవాలి. కాలువ 30 సెంటీమీటర్లు వెడల్పు, 20 సెంటీమీటర్లు లోతుగా తీసుకోవాలి. లోతు చాళ్లలో ముచ్చెలు నాటడం వల్ల చెరకు వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెంది పోషకాలను, నీటిని లోపలి పొరల నుండి తీసుకోవడమే కాకుండా సామాన్య గాలులకు పైరు పడిపోదు. రకాలను బట్టి సాళ్ల దూరం నిర్ణయించుకోవాలి. నీటిపారుదల క్రింద సాగుకు స్వల్పకాలిక రకాలకు 80 సెంటీమీటర్లు, మధ్య దీర్ఘకాలిక మరియు దీర్ఘకాలిక రకాలకు 90 సెంటీమీటర్లు దూరం ఉండే విధంగాను, వర్షాధారపు చెరకుకు 60 సెంటీమీటర్లు దూరం ఉండే విధంగా సాళ్లు వేసుకోవాలి. నీరు నిలువ ఉండే నల్లరేగడి ఒండ్రు భూముల్లో మురుగునీరు పోవడానికి వీలుగా ప్రతి 24 మీటర్ల దూరానికి 60 సెంటీమీటర్లు వెడల్పు, 40 సెంటీమీటర్ల లోతు ఉండేటట్లు మురుగునీటి కాలువలను ఏర్పాటు చేసుకోవాలి. చెరకు నాటేటప్పుడు నీరు పెట్టి ఇంకిన తరువాత వెనకకు నడుచుకుంటూ అన్ని ముచ్చెల యొక్క కళ్ళు ప్రక్కలకుండేటట్లుగా 2.5 సెంటీమీటర్ల లోతు మించకుండా నాటి తడిమట్టిని పలుచగా కప్పాలి. ముచ్చెలు నాటిన 6 రోజుల్లో భూమి స్వభావాన్ని బట్టి జీవతడి ఇవ్వాలి. చెరకు నాటిన దగ్గర్నుండి కలుపు బెడద ఎక్కువగా ఉంటుంది. మొదటి దశలో వచ్చే కలుపును ఎదగకుండా చేసేందుకు ఎకరాకు 1.25 టన్నుల చెరకు చెత్తను నాటిన 3 రోజుల నుండి 30 రోజుల మధ్య కాలంలో వరుసల మధ్య పలుచగా పరవాలి. ఈ విధంగా చేయడం వల్ల 3 ఉపయోగాలుంటాయి. కలుపు మొక్కలు ఎదగవు, భూమిలోని నీరు త్వరగా ఆవిరైపోదు, పీక పురుగు ఉద్ధృతి తగ్గుతుంది. ముచ్చెలు మొలకెత్తక ముందు మనుషులతో కలుపు తీయించవచ్చు. ఈ మధ్య కూలీల లభ్యత తక్కువగా ఉంది కావున రసాయనిక కలుపు మందులు వాడి కలుపును అరికట్టవచ్చు. అందుకుగాను ముచ్చెలు నాటిన 3వ రోజున భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు ఎకరాకు అట్రజిన్ 50% పొడిమందు 2 కిలోలు లేదా మెట్రిబ్యూజిన్ 600 గ్రాముల మందును 450 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకొని నెల రోజుల వరకు కలుపు రాకుండా చేసుకోవచ్చు. తోట పెరిగే కొద్దీ అవసరాన్ని బట్టి 20-25 రోజులకొకసారి 2 లేక 3 సార్లు సాళ్లలో అంతర కృషి చెయ్యాలి. వీలు లేకపోతే కూలీలతో కలుపు తీయించాలి. వెడల్పాకు కలుపు మొక్కలు కనుక ఎక్కువగా ఉంటే ఎకరాకు 2,4-D సోడియం సాల్ట్ 80% పొడిమందు 1.8 కేజీలు మరియు గ్రానోక్జోన్ 24% మందు 1 లీటరు చొప్పున 450 లీటర్ల నీటిలో కలిపి వరుసల మధ్య చెరుకు పైరు మీద పడకుండా స్ప్రేయర్ నాజిల్కి హుడ్ పెట్టి పైరు 20 రోజులప్పుడు 60 రోజులప్పుడు పిచికారీ చేసి కలుపు మొక్కలను అరికట్టవచ్చు. వరుసల్లో చేతి పనిముట్లతో కలుపు తీసినందువల్ల మొక్కల వేళ్లకు గాలి బాగా ప్రసరించి పిలకలు బాగా వస్తాయి. నాటిన మొదటి 90 రోజుల వరకు తోటలో కలుపు లేకుండా చేయాలి. చెరకు దీర్ఘకాలిక పంట. అలాగే సాలుకు సాలుకు మధ్య విస్తీర్ణం ఎక్కువగా ఉండడం, తొలి దశలో చెరకు పంట పెరుగుదల తక్కువగా ఉండడం వల్ల అంతర పంటలు సాగు చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. పప్పుజాతి పంటలు, నూనెగింజ పంటలు మరియు కూరగాయ పంటలను అంతర పంటలుగా సాగు చేసుకున్నట్లయితే అదనపు ఆదాయం రావడమే కాకుండా కలుపు కూడా నివారించబడుతుంది. అంతర పంటల అవశేషాలను భూమిలో కలపడం వల్ల భూసారం పెంపొందుతుంది. అధిక దిగుబడి, రసనాణ్యత పెంచుకోవడానికి సిఫారసు చేసిన ఎరువుల్ని తప్పనిసరిగా వేసుకోవాలి.